పోతారు, మొత్తం పోతారు. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. వార్ 2 ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ ప్రతి ఒక్క ఫ్యాన్ ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి వార్ 2 ట్రైలర్ రానే వచ్చేసింది. సో మరి ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడుకుందామా? హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ద మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రైలర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ అదే విధంగా హృతిక్ రోషన్ నటించినటువంటి వార్ 2 మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఆల్రెడీ మనం ఎన్టీఆర్ గారిని టీజర్లో చూసాం. సో దాంట్లో చూసినప్పుడు కంప్లీట్గా ఆయన వర్షనే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన బర్త్డే సందర్భంగా వస్తుంది కాబట్టి అది రిలీజ్ చేశారు. బట్ ఇప్పుడు ట్రైలర్ కాబట్టి ఇద్దరు హీరోలకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ని కొంచెం రివీల్ అయితే చేయడం జరిగింది. అటు ఎన్టీఆర్ గారిని, ఇటు హృతిక్ రోషన్ గారిని ఇద్దరిని కూడా రివీల్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక మాస్ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్కి పెట్టింది పేర్లా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది వార్ 2 మూవీ. సో ఆల్రెడీ మనకు తెలుసు, అంటే కబీర్ అనేటువంటి క్యారెక్టర్ అంటే హృతిక్ రోషన్ గారిది. ఆయన ఆల్రెడీ రా ఏజెంట్ ఏదైతే సోల్జర్ ఏజెంట్ ఏదైతే ఉందో ఆయన కంప్లీట్గా అదంతా వదిలేసి నా ఐడెంటిటీని, నా ఫ్యామిలీని, నా మెంబర్స్ అందరినీ కూడా వదిలేసి నేను చేసేటువంటి పోరాటం అవసరమైతే నా ప్రాణాన్ని కూడా వెనకాడబోడని ఆయన వర్షన్లో డైలాగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఎన్టీఆర్ గారిది వచ్చేసరికి నేను చేసే పోరాటం అది చావా చెడా మంచా కాదు, కంప్లీట్గా ఇప్పుడు నేను ప్రతి ఒక్క యుద్ధాన్ని నేను చేస్తూనే ఉంటాను అని ఆయన వర్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేబీ ఇదొక అంటే వార్క్ సీక్వెల్ కాబట్టి దీంట్లో హృతిక్ రోషన్ గారి క్యారెక్టర్ సోల్జర్కి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండబోతుంది. అండ్ ఇక్కడ ఎన్టీఆర్ గారిది సోల్జర్ క్యారెక్టర్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో బట్ ఇద్దరు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇద్దరు సోల్జర్స్ లెక్కన అనిపిస్తుంది. అంటే ఎన్ని రోజులు కొంతమందికి డౌట్ ఉన్నది. ఏంటంటే ఆ డౌట్ ఏంటి, ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అని డౌట్ రావచ్చు. బట్ ఇది చూస్తే మాత్రం విలన్ అనేది పక్కన పెడితే మాత్రం డెఫినెట్గా ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ అని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇద్దరికి అంటే ట్రైలర్లో ఆల్మోస్ట్ అంటే 50-50 అలా పంచిచ్చారేమో ఆ ట్రైలర్ సీక్వెన్సెస్ని అనే రేంజ్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎన్టీఆర్ గారికి కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఇచ్చారు, అక్కడ హృతిక్ రోషన్ గారికి రొమాంటిక్ వేలో కియారా అద్వానీ గారితో ఒకటి ఇచ్చారు. బట్ ట్రైలర్లో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఆయన అశుతోష్ రాణా గారు హృతిక్ రోషన్ గారి మీద ఉమ్మేస్తారు. సో మేబీ ఆయన చేయరాని తప్పేదైనా చేసి ఉండాలి, లేదంటే ఇంకేస్ ఏదైనా ఉండాలి. బట్ ఎన్టీఆర్ గారిని ఇద్దరు క్లైమాక్స్లో చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది, అంటే నువ్వు సోల్జరే ఇద్దరు సోల్జర్సే అని చెప్తూ ఉంటారు. అక్కడ ఫైట్ సీక్వెన్సెస్ స్టార్ట్ అవుతుంది. సో మరి ఇద్దరు సోల్జర్స్ కొట్టుకోవడానికి రీజన్ ఏంటి, ఎవరు ఏ తప్పు చేశారు, ఈయన కూడా ఎన్టీఆర్ గారు చెప్పేటువంటి డైలాగ్ చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. మంచి చెడు, ధర్మం, యుద్ధం, ఈ టైప్ ఆఫ్లో ఆయన చాలా డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది. ఆ డైలాగ్స్ కూడా కంటిన్యూస్గా అలా ఒక యాక్షన్ సీక్వెన్సెస్కి ఇంకా ప్రాణం పోసే విధంగా అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. మెయిన్గా మాత్రం ఆ ఫైట్ సీక్వెన్సెస్సే 2 కూడా అని చెప్పొచ్చు. అంటే ఒక్కొక్కటి మనం వార్ 2 అంటే ఆల్మోస్ట్ రొమాన్సే కాదు, కంప్లీట్గా అంటే సినిమా స్టార్ట్ అయిన కాంచెల్లి ఎండ్ అయ్యేంత వరకు కూడా అంతా కూడా యాక్షన్ సీక్వెన్సెస్ లానే ఉండబోతుంది. బట్ ఇక్కడ హృతిక్ రోషన్ గారికి, కియారా గారికి ఒక ఫైట్ సీక్వెన్సెస్ అవుతుంది. సో మరి వాళ్ళిద్దరు లవర్స్. సో ఆ లవర్స్ మరి ఎందుకు కొట్టుకుంటారో ఏంటనేది తెలియదు, కానీ సినిమాలో అయితే చూడాలి. బట్ ఓవరాల్గా ట్రైలర్ మాత్రం డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్ చేస్తారు. మరి ఆ ఫైట్లో ఎవరు చచ్చిపోతారు, ఎవరు బ్రతుకుంటారు, లేదంటే ఇద్దరు బ్రతుకుతారా, లేకపోతే ఎన్టీఆర్ గారు ఏమన్నా అవుతుందా, ఏదైనా అయితే మొత్తంగా తెలియదు. కానీ ఓవరాల్గా మాత్రం ట్రైలర్ మీద చాలా ఎంగేజింగ్గా ఒక మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నట్టు మనకైతే అర్థమవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి అనౌన్స్ చేసింది. సో చూద్దాం మరి ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే 2 కూడా అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అందులో వాళ్ళు చేసిన పెద్దగా ఒక 4 క్యారెక్టర్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఒకటి అశుతోష్ రాణా గారు, అండ్ కియారా అద్వానీ గారు, ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు, ఈ నలుగురి మీదనే సినిమా మొత్తం స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో చూద్దాం మరి ఇంకా వేరే అదర్ క్యారెక్టర్స్ ఏమన్నా ఎంటర్ అవుతాయా, లేదంటే ఈ క్యారెక్టర్స్ తోటే వేరే గ్యాంగ్స్టర్స్ తోటి అలాంటి యుద్ధాలు లాంటివి ఏమన్నా ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఎలా ఉంటాయో తెలియదు. కానీ మొత్తంగా మాత్రం వార్ 2 ట్రైలర్ ఏదైతే వెయిట్ చేసి ఎప్పటి నుంచో కావాలనుకుంది, సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆకలి మాత్రం డెఫినెట్గా తీర్చేసిందనే చెప్పాలి. సో సినిమా ఆగస్ట్ 14th అయితే రిలీజ్ అవబోతుంది. సో అప్పటి వరకు ఈ ట్రైలర్ సో ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది, అండ్ దాని తర్వాత సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి. బట్ ఫస్ట్ టైం బాలీవుడ్లో డెబ్యూ అవబోతున్నారు ఎన్టీఆర్ గారు, అది కూడా హృతిక్ రోషన్ గారి కాంబినేషన్లో. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్స్ ఆల్రెడీ ట్రైలర్ చూసారుగా, అండ్ బిగ్ స్క్రీన్పై ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, కామెంట్ చేసి చెప్పండి.